ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ఒకసారి చూసినట్లయితే సామెతల గ్రంథము 15వ అధ్యాయం 9వ వచనం. భక్తిహీనులు మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించే వారిని ఆయన ప్రేమించును. దేవుడు మాటని, దేవుడు పలుకుని, దేవుడు ఆలోచనని గ్రహించి ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళని దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉంటాడంట. ఎవరైతే ఆయన మాటని, ఆయన ఆలోచనని, మరి ఆయన వాక్కుని గ్రహించకుండా ఈ భూలోకంలో విచ్చలవిడిగా జీవితాన్ని జీవిస్తూ ఉంటారో వాళ్ళు ఏమాత్రం కూడా దేవుడు గొప్పతనాన్ని తెలుసుకోలేకపోతారంట. దేవుడు ఒక మాట మనతో అంటాడు. ఒక మాట మీరు గ్రహించాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ భూలోకంలో ప్రతి మనిషి కూడా పుట్టి మరణించడం అనేది కన్ఫామ్గా ఉంటుంది. మరణించిన తర్వాత వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు అనే ఒక క్వశ్చన్ మీకు రావాలి. వచ్చిన రోజున మీకు జీవితం ఏంటో కూడా తెలుస్తుంది. కాబట్టి రేపు మరణించిన తర్వాత మీరు నా దగ్గర నిలబడాలంటే, మీరు నా శక్తిని, నా ప్రేమను మీరు పొందుకోవాలంటే ఈ భూలోకంలో ఉన్నంత వరకు కూడా నా మాటని, నా పలుకుని, నా ఆలోచన మీరు గ్రహించి ఉండాలి. ఈ భూలోకంలో మీరు ఏదైనా కూడా దాచిపెట్టి ఉంచుకోవచ్చు, కానీ మరణాన్ని మాత్రం మీరు ఆపలేరని దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మరణించిన తర్వాత మనందరం కూడా అక్కడ ఆయన దగ్గర ఉండాల్సిందే. ఆ రోజున మన ప్రవర్తన, మన బిహేవియర్ని బట్టి, మన ఆలోచనను బట్టి మనకు తీర్పు ఉంటుంది. కాబట్టి ఈ భూలోకంలో ఆశలు, కోరికలు కాదు, కానీ రేపు మరణించిన తర్వాత ఆయన దగ్గర మనం నిలబడాలని దేవుడు ఈ రోజున మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి విశ్వాసంగా ఆయన మాటని, ఆయన పలుకుని, ఆయన ఆలోచనలను మనం గ్రహించి రాబోయే రోజుల్లో ఆయన కొరకు సాక్షిగా ఉండాలని దేవుడు ఈ రోజున మనకు తెలియపరుస్తున్నాడు. ఆమేన్.